జీవితంలో మనకు ముఖ్యమైనది ఏమిటి? మనము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? జీవితంలో మనకు అన్నీ ముఖ్యమే. మనకంటూ ఒక కుటుంబం ఉండాలి. వారితో చిన్న సంతోషాలు ఉండాలి. కష్టసుఖాలను పంచుకునేందుకు నిజమైన స్నేహితులు ఉండాలి. దర్జాగా బతకడానికి డబ్బు, హోదా, ఇల్లు, కారు అన్నీ ఉండాలి. వీటిని సంపాదించుకోవడం కోసం కొంతమంది చాలా కష్టపడతారు. రేపు భవిష్యత్తు బాగుండాలని తమ ఇళ్లను, కుటుంబ సభ్యులను విడిచి దూరంగా కూడా బ్రతుకుతారు. తమ వాళ్ళను సుఖంగా ఉంచాలని అహర్నిశలా శ్రమిస్తారు. ఈ ధ్యాసలో పడి తమ జీవితంలో కొన్ని మధురమైన క్షణాలను కోల్పోతారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. మనం ఇంత చేసేది, ఇంతగా కష్టపడేది మనం మాత్రమే సుఖంగా ఉండేందుకు కాదు, మన వాళ్ళను కూడా సుఖంగా, సంతోషంగా ఉంచడానికి. కానీ వృత్తి వ్యాపారాలు, సంపాదనలో పడి వారినే దూరంగా ఉంచేస్తున్నాము. ఎప్పుడో ఒకసారి కానీ వారికి సమయం ఇవ్వము. వారితో కాలక్షేపం కూడా చేయలేము. దీనివల్ల మనం ఎంత విలువైన సమయాన్ని కోల్పోతున్నామో ఒక్క క్షణం ఆలోచించాలి. డబ్బు సంపాదించడం, కష్టపడడం ముఖ్యమే. కానీ దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇవ్వాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబమే మొదటి ప్రాధాన్యత. వారితో కలిసి ఉన్నప్పుడే అన్ని బాగున్నట్లు అర్థం. కానీ గజిబిజి బతుకులో తీరికలేని పనులు చేస్తూ తమ ఒత్తిళ్లు, ఆందోళనలు, కోపతాపాలను తాము ఎంతగానో ఇష్టపడే తమ ఆత్మీయులపైనే చూపిస్తారు. వారి మనసు నొచ్చుకునేలా చేస్తారు. చివరకు గొడవలు పెట్టుకుని చాలా దూరం వెళ్ళిపోతారు. అప్పుడు మన జీవితానికి అర్థం ఏముంది? మన కష్టానికి విలువేది? జీవితం అంటే నిజమైన అర్థం ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ప్రొఫెసర్ తన ముందు టేబుల్ పైన కొన్ని వస్తువులతో తరగతి గదిలో తన విద్యార్థుల ముందు నిలబడతాడు. ఆయన తన క్లాస్ ప్రారంభిస్తూ ఒక పెద్ద ఖాళీ గాజు గ్లాస్ ను విద్యార్థులకు చూపిస్తాడు. అందులో కొన్ని పెద్ద పెద్ద రాళ్లు వేసి నింపుతాడు. సీసా పూర్తిగా నిండిందా అని విద్యార్థులను అడుగుతాడు. దీంతో వారంతా అవును అని సమాధానం ఇస్తారు. అప్పుడు మళ్ళీ ఆ ప్రొఫెసర్ కొన్ని చిన్న చిన్న రాళ్లను వేస్తాడు. పెద్ద రాళ్లతో నిండిన సీసాలో కూడా చిన్న చిన్న రాళ్లు ఖాళీ ఉన్న చోట ఇరుకుతాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ మళ్ళీ ఆ సీసాను చూపిస్తూ ఇప్పుడు నిండిందా, ఖాళీగా ఉందా అని అడుగుతాడు. దీనికి ఆ విద్యార్థులు ఇప్పుడు పూర్తిగా నిండింది, సీసా ఖాళీ లేదు అని చెబుతారు. దీంతో మళ్ళీ ఆ ప్రొఫెసర్ సన్నని ఇసుకను తీసుకొని సీసాలో నింపుతాడు. సీసాలో ఇసుక కూడా సన్నని ఖాళీలో ఇముడుతుంది. మళ్ళీ ఆ ప్రొఫెసర్ సీసా చూపిస్తూ ఇప్పుడు నిండిందా అని అడుగుతాడు. దీనికి విద్యార్థులు ఏకగ్రీవంగా అవును అని సమాధానం ఇస్తారు. అప్పుడు ఆ ప్రొఫెసర్ మాట్లాడుతూ ఈ సీసా కూడా మన జీవితం లాంటిదే. ఇందులో పెద్ద రాళ్ళు మన కుటుంబ సభ్యులు అని చెబుతాడు. అలాగే చిన్న రాళ్ళు మన సంపాదన, ఇల్లు, కారు, ఇతర సౌకర్యాలు అని చెబుతాడు. ఇక చిన్న ఇసుక రేణువులు మన జీవితంలో సమస్యలు అని చెబుతాడు. మనం సీసాలో ఇసుకను ముందుగా నింపితే, ఆపై గులకరాళ్లను నింపితే పెద్ద రాళ్లకు స్థలం ఉండదు. అంటే దాని అర్థం మన జీవితంలో మన సమస్యలకు మొదటి ప్రాధాన్యత, ఆపై మన సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యత, మన కుటుంబానికి చివరి ప్రాధాన్యత ఇస్తే చివరికి మన జీవితంలో మిగిలేవి సమస్యలు, విలువలేని ఆస్తులు తప్ప విలువైన బంధాలకు చోటు ఉండదు. కాబట్టి మన జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. అప్పుడే మన జీవితం నిండుగా ఉంటుంది అని ప్రొఫెసర్ చెబుతాడు. మన కుటుంబ సభ్యులు మన నుంచి ఏమీ కోరుకోరు, కాస్త సమయం, కొన్ని మాటలు తప్ప. అందుకే మన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదాం. వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిద్దాం. ఇవి వారికే కాదు, మన జీవితంలో కూడా మర్చిపోలేని జ్ఞాపకాలుగా ఉంటాయి. కాబట్టి ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.